పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర శాస్త్ర రుద్రాక్ష నిపుణుని. వాస్తు సాముద్రిక శాస్త్రాల్లో నేను ఎన్నో విధాల దీన్ని రీసెర్చ్ చేసి అసలు మంత్రం ఉందా, తంత్రం ఉందా, యంత్రం ఉందా, వాస్తు ఉందా అనే దాని మీద ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాలుగా భాగంగా నేను ఏదైతే ప్రయోగం చేస్తున్నా 10 మందికి ఇస్తున్నా అవి ఏదైతే సఫలీకృతమైనయో సక్సెస్ అయినాయో వాటినే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇవాళ నా దగ్గరికి ఏంటంటే కష్టాలతోటి వస్తారు, లేబర్ మామూలుగా రిక్షా లేబర్ వస్తారు, మా కూలీ చేసుకుంటే వాళ్ళు వస్తారు, మళ్ళీ వచ్చేసి కోటీశ్వర్లు వస్తూ కోట్ల రూపాయలు మునిగిపోయి వీళ్ళకు వాళ్ళకు సమవుజ్జిగా అంటే సమానంగా నా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది, సమానంగా మాట్లాడుతూ సమానంగా వాళ్ళకు నా దగ్గర రెస్పెక్ట్ ఉంటుంది. అయితే ఈ గౌరవాన్ని ఏదైతే ఉందో నేను పెద్ద పెద్ద వాళ్ళకు వచ్చినోనికి విఐపీ లెవెల్ల ట్రీట్మెంట్లు అవన్నీ ఉన్నాయి నా దగ్గర. నేను అట్లా పెట్టేది ఉంటే ఇక్కడ ఎల్బీనగర్కి బిఎన్ రెడ్డి దగ్గర ఉండను. నాకు కమర్షియల్ ఏరియాగా మీకు అందుబాటులో మంచి కోటి లేకుంటే అక్కడ సికింద్రాబాదు లేకుంటే స్టేషన్ పక్కకు లేకుంటే ఇక్కడ మన జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ డబ్బు ఉన్నోళ్ళ బస్తీ సైడ్ అటు సైడ్ పెడుతుంటే. కానీ నాకు డబ్బు గురించి కాదు, నాకు పేరు తెచ్చుకోవాలి, పేరు కొనుక్కోవడం కాదు ఇష్టం. పేరు కొనలేవు, పేరుని ఎంత కష్టపడ్డా కొనలేవు, పేరు తెచ్చుకోవాలి. అయితే నా సంకల్పం ఏంటంటే పేరు తెచ్చుకోవడమే నా సంకల్పం. అయితే నాదేంటంటే ఈ అంతరించిపోతున్న ఈ విద్యలు సనాతనంగా మన ఋషులు ఎంతోమంది కష్టపడి వాళ్ళు కృషి చేసి సాధించినవి కనిపెట్టినవి యజ్ఞయాగాదాలు చేసి వాళ్ళు ఒక పవర్ సంపాదించి మానవునికి నిత్య జీవితంలో ఏదైతే ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య ఇవన్నీ ఉంటాయి కదా, లౌకిక బాధలు, వాటి గురించి కొన్ని ఐటమ్స్ కనిపెట్టిరు వాళ్ళు కొన్ని సముద్రంలో ఉన్నాయి కానీ, భూములు ఉన్నాయి కానీ, స్పేస్ నుంచి మీది నుంచి పడేటివి మెటల్స్ కడిగి పడేటివి కానీ వీటి లోపల ఏం పవర్ ఉంటుంది, ఇది మానవునికి ఏ విధంగా పనిచేస్తుంది అనేది కనిపెట్టి మనకు తెలియజేసారు. వాళ్ళు రాసిన గ్రంథాలలో రాసిపెట్టారు. ఆ గ్రంథాలన్నీ అంతరించిపోయినాయి, కొందరు ఇళ్ళలోనైతే తీసి పాడేసారు కూడా. అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే 10 మందికి సేవ చేయాలంటే నేను చేసిన ఇది 42 ఏళ్ళ నా స్ట్రగుల్ జీవితం, నా స్ట్రగుల్ ఏదైతుందో 10 మందికి పంచిపెట్టాలనేదే నా సంకల్పం. అయితే ఇప్పుడు ఈ కాస్మిక్ పవర్ ఉన్న ఐటమ్స్లు వాడాలంటే కొన్ని వేల రూపాయలు పెట్టుకోవాలి. ఏడికెళ్ళి తెస్తాడు? నేను అందరికీ బీద వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే రేట్ల ప్రకారమే కలెక్షన్ చేసి కష్టపడి నేను అక్కడ కష్టపడతా, తెచ్చేదే కదా ఇష్టంతో మీకు ఇస్తాం. అక్కడ కష్టంతో తెస్తా, ఇక్కడ ఇష్టంతో ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే 10 మందికి సేవ చేయాలంటే వానికి అందుబాటులో ఉండాలి. వాడు వేసుకొస్తాడు, 1000 రూపాయలు వేసుకొని వస్తాడు. ఆ 1000 రూపాయలలో ఏమొస్తుంది బాబు, రాదు నీకు రాదు అని నేను వాళ్ళను కించపరిచి పంపియా.
వాళ్ళకి ఎటువయ్యి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి అందించి వాళ్ళు బాగుపడే స్టేజ్లో వాళ్ళకి బాగుపడే రీతిలో కొన్ని ఐటమ్స్ ఇచ్చి పంపిస్తా. వాళ్ళు మళ్ళీ రిజల్ట్ కూడా బాగా గురువుగారు మీ దగ్గరికి వచ్చిపోయిన తర్వాత మాకు మంచిగా అయిందని చెప్తారు. కొందరైతే గురువుగారు మీకేమన్నా మేము కట్నం ఇచ్చుకుందాం అనుకుంటున్నాం, ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం అంటే నాకు అవసరం లేదు. కానీ గుళ్ళల్లో అన్నదానం చేయండి, అన్నదానం అన్నిటికీ మంచిది. అట్లా అన్నదానం చేయండి. లేకుంటే ఒక్కొక్క గుళ్ళో ఒక 10 ఏదో ఒక రోజు చూసుకొని ఒక 10 కిలోల అన్నం ఇంత సాంబార్ అవి తీసుకుపోయి పంచిపెట్టి రండి. భోజనాలు ఒక 50 మందికో 25 మందికో పెట్టిరండి. అలాంటి కార్యక్రమాలు చేయండి. నాకు మీరు డబ్బులు ఇచ్చి నేను గురువుగారు ఆశిస్తున్నాను, గురువుగారు ఆశించాడు. గురువుగారు ఆశిస్తే ఇప్పటి వరకు కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే నేను డ్యూటీ కూడా పక్కకు పెట్టేసి నాకు అవసరం లేదు. నా దగ్గర రావాలి, మీరు ఏదైనా చూపించుకోవాలంటే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు చూస్తా. కాకపోతే జాతకం చూసుకున్న వాళ్ళకు 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. ఉట్టిగా మాట్లాడాలి చేయాలంటే ఫోన్లో మాట్లాడవచ్చు. పొద్దున 7 గంటల నుంచి 9 దాకా, రాత్రి 10 నుంచి 12 దాకా. మళ్ళీ ఉదయం నాకు ఫోన్ లోపల. మళ్ళీ నా దగ్గర రావాలంటే మాత్రం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను. నా ఆఫీస్కి వచ్చి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. అయితే ఇవాళ శీర్షిక ఏంటంటే ధనం మూలం మిదం జగత్తు. ధనం మూలం మిదం జగత్తు. లక్ష్మీ కౌడి గవ్వలు అంటారు. లక్ష్మీ కౌడి గవ్వలు, లక్ష్మీ గవ్వలు. మళ్ళీ గోమతి చక్రాలు, గజ గోమతి చక్రం, మళ్ళీ దక్షిణావృత శంఖం, మళ్ళీ వచ్చేసి దాని లోపల ఈ పిరమిడ్ టైప్ ఉంటుంది, అదొక శంఖం. మళ్ళీ వచ్చేసి ఓంకారం పూరించే శంఖం. ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళి వస్తాయి. అయితే ఈ సముద్రం నుంచి వచ్చే శంకులకి వెళ్ళి వీటిలకి వెళ్ళి కూడా ఎట్లయితే ఉందో వీటన్నిటితో పాటు ఈ పసుపు గవ్వలు కూడా పుట్టినాయి. ఇవి అన్నీ మరి తామర కమలాల నుంచి కూడా తామర గింజలు, ఇవి కూడా లక్ష్మీవే. ఇవి అన్నీ లక్ష్మికి సంబంధించిన ఎట్లయినా నీళ్ళలో పుట్టినాయి అంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే దేవదానవులు, దేవతలు రాక్షసులు, దేవదానవులు వీళ్ళిద్దరు కలిసి చేయింది వాసుకు అనే సర్పాన్ని తీసుకొచ్చి మందర పర్వతాన్ని తీసుకొచ్చి నీళ్ళ లోపల వేసేసి దాన్ని చిలుకుతారు. చిలికినప్పుడు దాని లోపల నుంచి సరస్వతి, మళ్ళీ వచ్చేసి ధన్వంతరి, కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ పుట్టినాయి. దాంట్లోకి వెళ్ళి లక్ష్మీదేవి కూడా బయటకు వస్తుంటుంది. ఇక వచ్చేటప్పుడు ఆమె చుట్టూ లక్ష్మికి సంబంధించిన ఈ పసుపు గవ్వలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గోమతి చక్రము, మళ్ళీ గజగౌరి గోమతి చక్రము, దక్షిణావృత శంఖములు, మళ్ళీ వచ్చేసి ఓంకార పూరిత శంఖము ఇవన్నీ ఉండేది. తిరిగేది ఆమె చుట్టూ ఇట్లా. అయితే ఇవి బయటకు వచ్చే సవి అవి వెళ్ళలేకపోయినాయి, అల్లనే ఉండిపోయినాయి సముద్రంలో. అవే మనకు కలెక్ట్ చేసి అమ్ముతుంటారు జనాలు. అయితే దాని లోపల పసుపు గవ్వల మాల. ఇది పసుపు గవ్వల మాల లక్ష్మికి అని చెప్పిన కదా మీకు. పసుపు గవ్వలు ఇది 100% లక్ష్మికి సంబంధించిన మాల. ఇది దీంతో ఇది మెడకి వేసుకుంటారు. పూనకం వచ్చే వాళ్ళు కూడా, మళ్ళీ గురువుగా జాతకాలు చెప్పేటోళ్ళు కూడా వేసుకోవచ్చు. లేదు స్వామి మేము ఉట్టోళ్ళు వేసుకోవద్దంటే ఉట్టోళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది జపమాల కింద వాడచ్చు, మళ్ళీ ధారణమాల కింద కూడా వాడచ్చు. ఇది ఓం ఐం క్లీం శ్రీం, ఓం ఐం క్లీం శ్రీం ఈ అక్షరాలతోటి దీన్ని జపం చేసుకోవాలి. ఈ ఏలు మధ్యన వేలు ఈ వేలుతోటి చేయాలి, ఈ ఏలు పెట్టకూడదు. ఇట్లా చేసుకున్నట్టయితే ఏమవుతుంది, మీకు 100% లక్ష్మీ అట్రాక్షన్ అయితే ధనానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు. ఇది గ్యారంటీ. ఈ లక్ష్మీ గవ్వల మాల, ఇది ఇక లక్ష్మీ గవ్వల మాల మీరు కావాలంటే నేను ఆన్లైన్లో కూడా పంపిస్తా, వచ్చి కూడా తీసుకోవచ్చు. జై గురుదత్తం.